మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి జననం, ఆ జననాన్ని ఊర్చినటువంటి అనేకమైన సంగతులు మీరు మాకిచ్చిన ఈ గ్రంథంలో వ్రాయగా, వాటిలోని కొన్ని విషయాలు మీ పిల్లలకు విషదపరచుటకు సిద్ధపడుతున్న నాకును, వింటున్న మీ పిల్లలకును మీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ, మీ కుమారుని రాకలో ఉన్న విశిష్టతను మీ పిల్లలు గ్రహించులాగున కృప చూపించమని, ఇంత గొప్పదైన ఈ కార్యక్రమానికి నాంది పలికి జరిగిస్తున్న మీ పిల్లలను మరి ముఖ్యంగా వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ హృదయాలలో లేదా మానవ జీవితాలలో యేసుక్రీస్తుల వారి జననం ప్రపంచమంతా క్రిస్మస్ గురించి ఎదురు చూస్తుంది. అనగా డిసెంబర్ 25 యేసుక్రీస్తుల వారి జనన దినోత్సవముగా యావత్తు ప్రపంచం ఆనందోత్సాహాలతో జరుపుకోవటానికి, దానికి ముందుగా అనేకమైన సెమీ క్రిస్మస్ల పేరుతో మినీ క్రిస్మస్లు అంటూ, మెగా క్రిస్మస్లు, ఐక్య క్రిస్మస్లు, ఇలా అనేక రకాల పేర్లతో 25కు ముందు ఎన్నో కార్యక్రమాలు, ఎంతో బిజీగా యావత్తు క్రైస్తవ్యం ఉండటం మనం చూస్తున్న విషయం. ఏ కార్యక్రమమైనా ఆ కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకునే విషయం ఒకటే. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో అడుగుపెట్టిన ఆ ఘట్టాన్ని, ఆయన ఈ లోక ప్రవేశాన్ని గొప్పదిగా, సంతోషముగా, ఎంతో ఆడంబరముగా భావించటం తప్పని నేను చెప్పను. కానీ ఆయన ఈ భూమి మీదికి రావటం గొప్ప సంగతిగా మనం అనుకుంటే, దేవుడు ఎప్పుడు మన విషయంలో ఆయన గొప్పగా ఫీల్ అవుతాడు అనేది మనకు తెలియాలి. మరలా చెప్తాను, ఆయన ఈ లోకానికి వచ్చినందుకు మనం ఆనందపడుతున్నాం. ఆయన ఈ లోకంలో జన్మించినందుకు మనం సంతోషపడుతున్నాం. అయితే దేవుడు ఆనందపడటం, దేవుడు సంతోషపడే విషయం, ఆయన మన జీవితాలలోనికి వచ్చినప్పుడు ఆయన సంతోషపడతాడు. తేడా మీకు అర్థమైందో లేదో, మనమందరి సంతోషం వెనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న కారణం. ఆయన ఈ లోకంలో జన్మించినందుకు నువ్వు నేను మనమంతా సంతోషపడుతుంటే, ఆయన సంతోషపడేటువంటి సందర్భం మాత్రం ఈ లోకంలోనికి వచ్చిన క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు ఆయన సంతోషపడతాడు. అందుకే తమ్ముడు నూతన్ మొదటి సందేశంలో ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఏ తలుపు? హృదయం అనే తలుపు. హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి ఆయన తలుపు తట్టుచుండగా
ఎవరైతే ఆయన స్వరం విని వారి హృదయం అనేటువంటి ఆ తలుపును తెరుస్తారో అప్పుడు ఆయన లోపలికి వస్తాడు. వచ్చి వారితో కలిసి భోజనము, వారితో కలిసి నివాసము చేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఈ లోకానికి వచ్చాడు, కానీ నీ హృదయంలోనికి వచ్చాడా? ఈ లోకంలో జన్మించాడు, సంతోషం, కానీ నీ హృదయంలో జన్మించాలా కదా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారి జీవితం ముఖ్యంగా ఆయన జన్మ మొదలుకొని ఆయన పునరుత్థానం వరకు ఆయన జీవితంలోని ప్రతి సంఘటన అద్భుతం, ఆశ్చర్యం, ఇంకా చెప్పాలి అనంటే అసాధారణముగా జరిగినట్లు మనకు కనబడుతుంది. ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటే అందరిలా ఆయన జన్మించలేదు. పుట్టుక ఒక వండర్ కదా. అందరూ తల్లిదండ్రుల లేదా భార్యాభర్తల దాంపత్యములో అందరి జన్మ జరిగితే యేసుక్రీస్తుల వారి జన్మ అలా జరిగింది కాదు. కన్యకకు యేసుక్రీస్తుల వారు జన్మించటం, ఒక కన్య గర్భాన్న యేసుక్రీస్తు ఉద్భవించడం, అది ఒక హిస్టరీ లేదా అది ఒక రికార్డు. అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఏంటి, ఏమన్నా మార్చాలా? చెప్పు. హలో 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 హలో, సౌండ్ చాలా తక్కువ పెట్టండి. అలానే బేస్ తీసేసేయండి పూర్తిగా. ఈకో కూడా పెట్టకండి. బేస్ తీసేసేయండి, సౌండ్ కూడా తక్కువ పెట్టండి. హలో హలో హలో, హాల్లో ఉన్న వారికి వినపడుతుంది కదండి? వినపడుతుందా? ఓకే కదా. ఇంక గేమ్ పెంచకండి, ఇంకా సౌండ్ పెంచకండి. వినబడుతుందట, వినబడుతుంది కదా. ఓకే, ఇంక పెంచకండి, ఏమి చేయకండి, అడ్జస్ట్మెంట్ కూడా ఏం చేయకండి. హలో హలో ప్రియులారా, యేసుక్రీస్తుల వారి జన్మను గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన జీవితం ఒక అసాధారణమైన రీతిలో కనబడుతుంది. ఆయన పుట్టుక
అందరిలా జరగలేదు. ఆయన జన్మ కన్యమరియ గర్భం గుండా ఆయన ఉద్భవించటం, ఆయన జన్మించడం, అది ఒక అసాధారణమైన రీతిలో జరిగింది అన్న సంగతి మనకు తెలుసు. సాధారణంగా అందరూ జన్మించినట్లు, అందరికీ జన్మ వచ్చినట్లుగా యేసుక్రీస్తుల వారికి రాలేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అలానే ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం ఆలోచిస్తే ఆయన అందరిలా మాట్లాడలేదు అనేటువంటి సంగతి కూడా సువార్తలు చదువుతున్నప్పుడు మనకు చాలా సందర్భాల్లో కనబడతాయి. ఆయన వారి శాస్త్రుల వలె, అధికారుల వలె కాక, ఆయన అధికారము గలవాని వలె ఆయన బోధించాడు. ఆయన బోధ వినిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు అని. అంటే ఆయన బోధలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అదే సమయంలో ఆయన చేసిన అద్భుతాల గురించి కూడా మాట్లాడుతుంటే, ఆయన అద్భుతాలు కూడా అసాధారణమైనటువంటి అద్భుతాలు యేసుక్రీస్తుల వారు జరిగించాడు. అనగా ఆయన యొద్దకు వచ్చిన ప్రతి రోగి బాగుపడినట్లు, పుట్టింది మొదలు కుంటివాడుగా ఉన్న వ్యక్తి, గుడ్డివాడుగా ఉన్న వ్యక్తి కానీ, ఆయన ప్రతి విధమైనటువంటి ఆ రోగిని ఆయన బాగు చేయడాన్ని చూస్తున్నప్పుడు, చివరికి చనిపోయినటువంటి వ్యక్తులను కూడా ఆయన తిరిగి లేపడాన్ని మనం చదువుతుంటే, ఆయన అద్భుతాలు చేసే విషయంలో, అదే సమయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారముగా పెట్టడం, నీటిని ద్రాక్షారసముగా ఆయన మార్చడం, సృష్టి పైన లేదా సృష్టిని ఆయన గద్దించి సృష్టి పైన తన అధికారం కలిగిన వాడుగా మనం సువార్తల్లో ఆయన గురించి చదువుతున్నప్పుడు, కంప్లీట్గా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవితం మనకు కనిపించదు. చివరికి ఆయన మరణం, ప్రపంచంలో ఆయనలా మరణించినటువంటి వ్యక్తి అంటూ ఎవరు కనబడరు. అదే సమయంలో సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినటువంటి విధానం, ఆయన పునరుత్థానము అంటాం, అది కూడా అసాధారణము కదా. ఎవరు తిరిగి లేచిన వాళ్ళు లేరు కదా. 3 దినములు సమాధిలో ఉండి తిరిగి లేచిన వ్యక్తి అంటూ చరిత్రలో ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ మరలా మనకు ఎవరు కనిపించరు. ఆయన మాత్రమే పుట్టుకలో ప్రత్యేకత, ఆయన బోధలో ప్రత్యేకత, ఆయన అద్భుతాలు చేయడంలో ప్రత్యేకమైన వాడుగా కనపడుతున్నాడు. ఆయన మరణంలో ప్రత్యేకత, ఆయన తిరిగి లేవడంలో లేదా పునరుత్థానములో ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇలా ఆయన జీవితం అంతటిని మనం చూసినప్పుడు ఒక ఆర్డినరీ, ఒక సాధారణమైన వ్యక్తిగా మనకు కనిపించడం లేదు, కానీ ఒక ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా కనబడుతున్నాడు. అనగా ఒక అసాధారణమైనటువంటి జీవితం, అసాధారణమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తుల వారిని మనం చూడగలం. కనుక అలాంటి తీసేసేయండి. హలో ప్రియులారా, యేసుక్రీస్తుల వారి ఆయన జీవితం ఒక అసాధారణమైన జీవితం అని ప్రారంభం నుంచి ఆయన ముగింపు వరకు ఆయన జీవితంలోని ఏ సంఘటనను మనం చూసినా ఒక ప్రత్యేకంగా మనం చూడగలం, ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. అంత అసాధారణమైనటువంటి జీవితం జీవించిన యేసుక్రీస్తుల వారు ఆయన ఈ భూమి మీదికి రావడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం, అలాంటి వ్యక్తి
ఈ లోకంలోనికి ప్రవేశించడంలో, ఈ లోకంలో జన్మించడంలో ఉన్న ఉద్దేశం ఏంటో బైబిల్ చదువుతున్నప్పుడు చాలా విషయాలు కనబడుతుంటాయి. చాలా ఆ కారణాలతో యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటాం. అందులో ప్రధానంగా ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నేను ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకే ఒక విషయాన్ని ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తుల వారు జన్మించారు. ఆయన జననం మనం ఉన్నటువంటి ఆసియా ఖండంలో, మధ్య ఆసియాలో, పాలస్తీనా లేదా ఇజ్రాయిల్గా ఈ రోజుకు పిలువబడుతున్న ఆ దేశంలో యెరూషలేముకు దక్షిణాన ఉన్న ఒక చిన్ని గ్రామమైనటువంటి బెత్లెహేములో ఆయన జన్మ జరిగింది. ఆయన జన్మించిన మాట వాస్తవం. ఆయన జన్మించలేదని మాట్లాడుతున్న వారు అజ్ఞానులుగా, అవివేకులుగా చూడాలి తప్ప వారిని ఎవరు జ్ఞానులుగా వారిని పరిగణించవలసిన పని లేదు. రెండు, కేవలం యేసుక్రీస్తుల వారిపై అసూయ, క్రైస్తవ్యం మీద ద్వేషం, అక్కసే వారు అలా మాట్లాడడానికి కారణం తప్ప ఈరోజు చరిత్ర అనేది ఒకవేళ మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే అసలు ఆ చరిత్రను రెండుగా విభజించిన వాడు, అనగా కాలాన్ని రెండుగా విభజించటానికి మూలం, కారణమే ఆ యేసుక్రీస్తు కదా. క్రీస్తుకు పూర్వమని, క్రీస్తు శకమని ఈరోజు కాలాన్ని రెండుగా చేసి మనం మాట్లాడుకుంటున్నామే. కాలానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తుల వారిని ఈరోజు ప్రపంచం ఎంచుకుందే. యేసుక్రీస్తుల వారి కంటే ముందు ఎవరు పుట్టలేదా? ఎందరో పుట్టారు. అందులో గ్రీకు తత్వవేత్తలైన వారు ఎందరో ఉన్నారు. అలానే ప్రపంచాన్ని పాలించినటువంటి సామ్రాజ్యాలు, మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. ఒక బబులోను సామ్రాజ్యం కావచ్చు, ఒక మాదియా పారసీక సామ్రాజ్యం కావచ్చు, ఒక గ్రీకు సామ్రాజ్యం కావచ్చు. యేసుక్రీస్తుల వారు పుట్టే సమయానికి ప్రపంచాన్ని ఏలుతున్న రోమా సామ్రాజ్యం కూడా ఉందే. ఈ 4 మహాసామ్రాజ్యాలను ఏలిన వారిలో ఎందరో మహామహులు, మహాచక్రవర్తులే ఉన్నారే. అటువంటప్పుడు కాలాన్ని లెక్కించడానికి ఈ సామ్రాజ్యాలలో ఎందరో చక్రవర్తులు ఉండగా వారిలో ఏ ఒక్కరి పేరుతోనో ఎందుకు కాలాన్ని లెక్కించలేదు? అలానే ఎందరో మేధావులు, ఎందరో శాస్త్రవేత్తలు, ఎందరో సంఘ సంస్కర్తలు ఉన్నప్పటికీ, ఎందరో అభ్యుదయవాదులు, ఎందరో మేధావులు, ఎందరో తత్వవేత్తలు, ఎందరో చక్రవర్తులు ప్రపంచంలో ఎందరో యేసు కంటే ముందు పుట్టారు. కానీ పుట్టినటువంటి వారిలో ఏ ఒక్కరి పేరు మీద కాలాన్ని లెక్కించక ఒక్క యేసు పేరుతోనే కాలాన్ని లెక్కించటంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఆయన లేనివాడైతే లేని వ్యక్తిని కాలానికి ఎందుకు శక పురుషుడిగా పెట్టారు? ఒక నోబెల్ బహుమతి అనేది ఇస్తున్నారు అంటే ఉన్నవాడికి ఇస్తారు, ప్రయాసపడిన వాడికి ఇస్తారు. అలానే ఒక భారతరత్న, భారతదేశం ఇచ్చే ఒక అత్యున్నతమైన పురస్కారం ఏదైనా ఉందంటే అది భారతరత్న. భారతరత్న అవార్డు ఇవ్వాలి అంటే లేని వ్యక్తికి ఇస్తారా? ఆ వ్యక్తి నిజంగా భారతదేశంలో పుట్టుండాలి. పుట్టిన వ్యక్తి భారతదేశ ప్రజలకు ఎన్నో రంగాలలో సేవ చేసి ఉండాలి. అంటే ఒక అవార్డు అనేది ఇవ్వాలి అని అంటే ఆ అవార్డుకు తగినటువంటి వ్యక్తి అర్హతలు కలిగిన వాడుగా ఉన్నప్పుడే దాన్ని ఆ అవార్డు అనేది ఇవ్వటం అనేది తెలిసిన కనీస జ్ఞానం అది. అటువంటప్పుడు ప్రపంచమంతా యేసును కాలానికి మధ్యవర్తిగా ఒప్పుకొని శకపురుషుడుగా ఆయనను పిలుస్తున్నప్పుడు ఎవరిని పిలవని ఒక యేసును మాత్రమే శకపురుషుడు అని అన్నప్పుడు ఆయన లేనివాడు, ఆయన పుట్టలేదు, ఆయన కల్పించబడిన వ్యక్తి అని ఎలాంటి చెప్పగలరు, ఎలాంటి మాట్లాడతారో, ఆ మాటలు ఎలాంటి నమ్మడానికి వీలుగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. కనుక ప్రభునందు ప్రేమ అన్న దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఒకే ఒక్కరికి దక్కిన ఒక అత్యున్నతమైన పురస్కారం ఏంటంటే అది శకపురుషుడైన పురస్కారం. ఎందరో వచ్చారు, వారిలో ఏ ఒక్కరికి దక్కలేదు. ఇక ప్రపంచ భవిష్యత్తులో కూడా ఆ పురస్కారం అనేది ఎవరికి అందదది. కారణం ఏంటంటే ఆ పురస్కారానికి తగిన అర్హత కలిగిన ఒకే ఒక్కడు ఆయన యేసుక్రీస్తుల వారు.
ఏంటి అంత గొప్పవాడు ఆయన? ఏంటి ఈ సమాజానికి లేదా ఈ ప్రపంచానికి అంత మేలు చేశాడా? ఏంటి ఈ ప్రపంచాన్ని అంతగా ప్రభావితం చేశాడా అంటే, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు. అందుకే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరు అని మొదటి మనిషి పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఎవరు ఎక్కువగా ఈ సమాజాన్ని ప్రభావితం చేశారు అని శాస్త్రవేత్తలైన వారు కూర్చొని వారు పరిశోధనలు చేసి ఆ పరిశోధనలలో వారు తేల్చినటువంటి ఫలితం ఏంటంటే, యేసు అనేటువంటి ఈ వ్యక్తి మాత్రమే ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేశాడు. ఈతను ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసినంతగా ప్రపంచంలో ఎవ్వరూ ప్రభావితం చేయలేకపోయారు అని యేసును మొదటివాడుగా ప్రపంచ శాస్త్రవేత్తలు గుర్తించి ఆయనను గొప్పవాడుగా మాట్లాడుతున్నప్పుడు, అసలు ఆయన లేడు అని ఎలా అంటారు? ఎలా మాట్లాడగలరు చెప్పండి ఆ మాట? కనుక ఇది కేవలం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూసి ఓర్వలేని అసూయపరులైన వారు మాట్లాడుతున్న మాటలు తప్ప అవి ఎంత మాత్రము వాస్తవం కాదు. ఇక ఆయన జన్మ లేదా ఆయన రాకలో ఉన్నటువంటి ప్రధానమైన కారణం, అనేకమైన కారణాలు. ఎందుకంటే అంత గొప్పవాడు వచ్చాడు అని అంటే ఒక పని మీద రాడు, చాలా పనుల మీద వస్తాడు. అందులో ఒక విషయాన్ని మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అన్నాను. యేసుక్రీస్తుల వారు జన్మించారు. ఆయన యెరూషలేముకు దగ్గరగా ఉన్న బెత్లెహేము అనే గ్రామంలో జన్మించారు. ఆయన జన్మించిన తరువాత ఆయన జన్మ వార్తను దూతలు ఆ ప్రాంతంలో గొర్రెలు కాచుకుంటున్న సామాన్యులైనటువంటి ఆ గొర్రెల కాపరుల దగ్గరకు ఆ వర్తమానాన్ని, సమాచారాన్ని తీసుకొని వెళ్ళారు. ఎక్కడో ఉన్న జ్ఞానులైతే నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. పాపం మరి వీరు సామాన్యులు కదా, వీళ్ళు విద్యలేని వారు కదా, పామరులు కదా, పామరులైన సామాన్యులైన వీరికి ఎలా తెలియాలి మహానుభావుడు పుట్టాడు అన్న సంగతి? అందుకే దూత వారి మధ్యకు వెళ్ళాడు. వెళ్ళి వారితో చెబుతున్న మాటల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం చూడగలిగితే, 2వ అధ్యాయం లూకాసు వార్త 14వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో లేదా 13 నుంచి మనం చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 11, 12, 10 నుంచి దూత గొర్రెల కాపర్లకు మధ్య జరిగిన ఆ సంభాషణగా మనం చదువుతూ ఆ క్రిందికి వచ్చేటప్పటికి 14లో, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను అన్నాడు. ఇక్కడ దేవునికి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము అనగా ఒక మంచి పాట, ఒక మంచి కీర్తన ఇక్కడ పాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే యేసుక్రీస్తుల వారు జన్మించిన తర్వాత మొట్టమొదటగా పాడిన పాట, మొదటి కీర్తన ఇప్పుడు మనం చదువుకున్న ఈ కీర్తన అన్నమాట. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నాడు. అనగా యేసుక్రీస్తు జన్మ దేనికి అంటే అంటున్నాడు, భూమి మీద సమాధానము కొరకు. అంటే సమాధానము, నెమ్మది, శాంతి. ఏమండి, యేసుక్రీస్తు రానంత వరకు ఇటు సమాధానము లేదా భూమి మీద? భూమి మీద మనుషులలో సమాధానం అనేది లేదు. ఎందుకు సమాధానము లేకుండకపోయింది? యేసుక్రీస్తుల వారు వచ్చి ఎలాంటి సమాధానాన్ని మనుషుల జీవితాలలో ఆయన కలిగించాడు అన్నది మనం ఈరోజు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సంగతి. మళ్ళా చెప్తున్నాను, ఎవరైనా సమాధానాన్ని కోరుకుంటారు తప్ప శత్రుత్వాన్ని కోరుకుంటారు ఎవరైనా? ఏమండి, నాతో అందరూ సమాధానంగా ఉండాలనే కోరుకుంటాం తప్ప నాతో అందరూ గొడవ పడాలని ఎవరైనా కోరుకుంటారా? అలా కోరుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా మీలో? లేదు. అందరూ నాతో సమాధానంగా ఉండాలి, నేను అందరితో సమాధానంగా ఉండాలి.
అయితే అందరూ నీతో సమాధానముగా ఉండాలన్నా, నీవు అందరితో సమాధానముగా ఉండాలన్నా, నీవు నేను మనం అనుకుంటే జరిగేది కాదు ఇది. మనం అనుకుంటే సమాధానముగా ఉండలేము. మరి ఏం జరిగితే మన మధ్య సమాధానం? అదే ఇక్కడ చూడబోతున్నాం. ఏమండి, మనిషికి ఎన్ని విధాలుగా సమాధానం లేని పరిస్థితితో యేసుక్రీస్తు వచ్చే సమయానికి మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. మొదటగా వ్యక్తికి మధ్య సమాధానం లేదు. వ్యక్తికి మధ్య సమాధానం లేదు. రెండు, వ్యక్తిలో కూడా సమాధానము లేదు. అనగా వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య సమాధానం పోయింది. అలానే వ్యక్తిగతంగా కూడా తనలో కూడా సమాధానాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. ఇక చివరగా మనిషికి దేవునికి మధ్య కూడా సమాధానము లేని పరిస్థితి. అయ్యా, దేవునితో కూడా సమాధానం లేదా? లేదు. మనిషితో కూడా సమాధానం లేదా? లేదు. ఏంటి, నీకు కూడా సమాధానం లేదా? నాకు లేదు, సాటి మనిషితో లేదు, దేవుడితో లేదు. ఇది ప్రపంచ పరిస్థితి, ప్రపంచ మనుషుల పరిస్థితి. అయితే నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే, ఏమండి, ఎందుకండి సమాధానం లేకుండా పోయింది? మనుషులలో కానీ, మనిషికి మధ్య కానీ, మనిషికి దేవునికి మధ్య కానీ సమాధానము లేకపోవడానికి కారణం ఏమిటి అనే ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం. ఏంటి ఆ సమాధానం అంటే పాపము. తెలుగులోను 3 అక్షరాలు, పాపము. ఇంగ్లీష్లో సిన్, SIN, ఇంగ్లీష్లో కూడా 3 అక్షరాలు. అంటే ఈ పాపము వలన మనిషిలో సమాధానం లేదా? లేదు. ఈ పాపము వలన మనిషికి మధ్య సమాధానం లేదా? లేదు. మనిషికి దేవునికి మధ్య సమాధానం లేదా? పోయింది ఎప్పుడో. మీరు చెప్పటం కాదు, మాకు బైబిల్లో నుంచి కావాలి అని ఒకవేళ మీరంటే చూద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవుడే స్వయంగా చెబుతున్న మాట ఏంటో ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనము నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనము నుంచి చదువుకుందాం. రక్షింపనేరక ఉండునట్లు దేవుని హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు, ఎందుకు దేవుడు రక్షించటం లేదు అనుకుంటున్నారా ఇశ్రాయేలీయులారా? ఎందుకు మీకు ఈ భయంకరమైన ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ భయంకరమైన ఈ తెగుళ్ళు, ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు మనుషుల మధ్య ఈ శత్రుత్వం? వీటన్నిటి మధ్య నుంచి దేవుడు మమ్మల్ని ఎందుకు కాపాడటం లేదు, మమ్మల్ని ఎందుకు రక్షించడం లేదు అంతే కదా మీ అనుమానం? రక్షించు దేవుడా అని 2 చేతులు పైకెత్తినా కానీ ఎందుకు దేవుడు మమ్మల్ని రక్షించడం లేదు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు మేము మోకాలు వేసి కన్నీళ్లు కార్చి ఉపవాసంతో ఉండి ప్రార్థనలు చేసినా ఎందుకు దేవుడు మా ప్రార్థన ఆయన పెడచెవిన పెడుతున్నాడు, ఎందుకు వినటం లేదని మీరు అనుకుంటున్నారు కదా? ఆయన మిమ్మల్ని రక్షించకపోవడానికి కానీ, ఆయన మీ ప్రార్థనలు వినకపోవడానికి కానీ ఒకటే కారణం. ఏంటా కారణం అంటే మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చెను. అంటే ఏమిటి రీజన్? కారణం ఏంటి? మీ దోషాలు దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చాయి. తర్వాత మాటలో క్లియర్గా చెప్తున్నాడు, మీ పాపములు అన్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు ఎందుకు మీ ప్రార్థన వినటం లేదనుకుంటున్నాడా? మీ పాపాలయ్యా, మీ పాపాల వలన దేవుడు తన ముఖం చాటేసుకున్నాడు. దేవుడు అందుకే మీ ప్రార్థన వినటం లేదు అంటున్నాడు. ఏంటి? మీ చేతులు రక్తము చేత, మీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది, నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాఖ్య మారటం లేదు, అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి. ఇక నేను ఎలా మిమ్మల్ని రక్షించాలి? ఇక నేను ఎలా మీ ప్రార్థనలు వినాలి? ఏమంటే నిజంగా మనిషికి
మనిషికి దేవునికి మధ్య సమాధానం లేకపోవటానికి కారణం ఇక్కడ క్లియర్గా మీ దోషాలు, మీ పాపాలు అని దేవుడు స్వయంగా చెప్పాడు. అసలు దేవుడు మనుషులు చేసినప్పుడు ఎలా చేశాడు? అసలు ఎక్కడ పోయింది మనిషికి దేవునికి మధ్య సమాధానం? ఎక్కడ పోయింది? ఎక్కడ మనిషి పోగొట్టుకున్నాడు సమాధానాన్ని దేవుడితో? అసలు ప్రారంభంలో దేవుడికి మనిషికి మధ్య నిజంగా సమాధానం ఉందా? ఉంది. మరి ఎప్పుడు పోయింది? ఒక్కసారి మనం ప్రారంభానికి వెళ్ళినప్పుడు, అనగా సృష్టి ప్రారంభం ఆది కాండములో మొట్టమొదటి జంటను దేవుడు ఏదైనా వనములో పెట్టాడు, మనకు తెలుసు. వారే ఆదాము హవ్వలు. మొదటి మనుషులు వారు. ఏమండి, వారి నుంచేనండి ప్రపంచంలో ఉన్న మనుషులంతా వచ్చింది. బైబిల్ నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి పుస్తకం అండి. బైబిల్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా ఎలా వచ్చారు తెలియాలంటే బైబిల్ చదవాలి. ఒకటి, ప్రపంచంలో ఇన్ని భాషలు ఎలా పుట్టాయి తెలియాలి అని అంటే బైబిల్ చదవాలి. ప్రపంచంలో ఇన్ని ఖండాలకు మనుషులు ఎలా విస్తరించారు తెలియాలంటే బైబిల్ చదవాలి. మనుషులు ఎలా అన్ని ప్రాంతాలకు విస్తరించారు, అసలు మనుషుల యొక్క ఆవిర్భావం భూమి మీద ఎలా జరిగింది, మనుషుల భాషలకు ఏమంటే ఆ కారణం ఏమిటి, మనుషులు ఇన్ని భాషలు పుట్టడానికి కారణం ఏంటి, ఇలా దేనికైనా ఏ విషయానికైనా సమాధానం చెప్పగలిగిన సత్తా కలిగినటువంటి పుస్తకం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క బైబిల్ మాత్రమే. ఎందుకంటే ఇది దేవుని వలన వ్రాయబడినటువంటి పుస్తకం. మీ పుస్తకం కాబట్టి మీరు ఇది గొప్పగా చెప్పుకుంటారని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మా మాట మీద నమ్మకం లేదు, మీరు చదువుకోండి, కొనుక్కొని. లేదు మేము చదువుతామంటే మీరు ఆసక్తితో అడిగినట్టు ఫ్రీగా ఇస్తాం మేమే, మీరు కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. అంటే ఏదో మనమేదో గొప్పగా చెప్పుకుంటున్నామో మన పుస్తకం గురించి పాప అనుకుంటారు కదా కొత్తగా వాళ్ళు. కనుక మేము గొప్పగా చెప్తున్నామో, నిజంగా వీటన్నిటికీ బైబిల్లో సమాధానం ఉందో లేదో తెలియాలి అని అంటే అందుబాటులో లేని పుస్తకం ఏమీ కాదు కదా బైబిల్. అందుబాటులో ఉంది. పోనీ ఒకవేళ మీరు కొనలేరు అనుకుంటే ఉచితంగా కూడా మీకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకసారి చూడండి, చదవండి, అప్పుడైనా కానీ అర్థమవుతుందేమో. అందుకే ఆదిలోనికి అనగా ఆరంభంలోనికి వెళ్ళినప్పుడు, ఆరంభంలో ఆదాము అవ్వలు అనేటువంటి మొదటి మనుషుని దేవుడే చేశాడు. దేవుడే చేశాడు. ఏదేను వనము ఏదేను అనేటువంటి ఆ స్థలములో తోట వేసి అందులో వారిని పెట్టాడు. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞే, మీరు ఈ తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలు మీరు తినవచ్చు నిరభ్యంతరముగా. మీరు తినకూడనది ఒకే ఒక వృక్ష ఫలం. అంటే దేవుడి మాటకు వాళ్ళు అక్కడ విధేయత చూపుతారా చూపరా అన్నది పరీక్ష. అక్కడ పండును కూర్చున్న సమస్య కాదు అది. నా మాట వింటారా, నా మాట లోబడతారా, లేదా నా ఆజ్ఞ వీళ్ళు అతిక్రమిస్తారా అన్నది అక్కడ ప్రశ్న. అదొక పరీక్ష అది వారికి. చాలామంది హేళనగా అపహాస్యంగా పండు పాపం అండి, పండు తినొద్దంటాడు, ఇదే పెద్ద విషయం అండి అని మాట్లాడదు. అక్కడ పండు కాదయ్యా సమస్య, మాట విన్నారా లేదా, ఆయన మాటకు లోబడ్డారా లేదా అన్నది అక్కడ పాయింట్. అక్కడ ఎప్పుడైతే దేవుడు వద్దు అన్న పని వాళ్ళు చేశారు, దేవుడు తినవద్దు అన్నది వాళ్ళు తిన్నారు, అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించడం ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమించడం ఏమవుతుంది? పాపం. ఏమండి, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏమవుతుంది? నేరం అవుతుందా కాదా? ఫైన్ వస్తుందా రాదా? వస్తుంది. పర్వాలేదండి అంటే ఎలా అవుతుంది? ఒక రూల్ పెట్టుకున్న తర్వాత ఆ రూల్ బ్రేక్ చేస్తే నేరం. మరి రాజ్యాంగం, మనుషులు రాసుకున్న రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే అది చట్టరీత్యా నేరమైనప్పుడు, దేవుడు ఇచ్చిన మాటను, దేవుడి శాసనాన్ని ధిక్కరిస్తే దేవుడి దృష్టిలో అది నేరం కాదా? అది పాపం కాదా? అది పాపమే అవుతుంది. ఇప్పుడు వీళ్ళు దేవుడు వద్దన్నది చేశారు. దేవుడు వద్దన్నటువంటి ఆ పండు తిని పాపం చేశారు. ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో, పాపము చేయనంత వరకు పరిస్థితి ఏంటి చెప్పమంటారా? ప్రతి చల్లటి పూట దేవుడు వారి యొద్దకు రావటం, వారితో మాట్లాడుతూ ఉండటం, ప్రతి చల్లని పూట దేవుడు ఎప్పుడు వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉండటం, దేవుడితో వారికి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ చాలా బాగుంది పాపము చెయ్యనంత వరకు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పాపము చేశారో పరిస్థితులు మారిపోయాయి.
భయం అనేది వారిలోనికి వచ్చేసింది. ఎందుకు భయం వచ్చింది? పాపం చేశారు గనుక. పాపం చేస్తే మనిషిలో ఏం కలుగుతుంది? భయం. నిజంగా భయం ఉంటుందా? పిల్లలు ఇంట్లో, మీరు చూడండి, ఇంట్లో పిల్లలు డబ్బులు ఏదైనా తీసి దాచారే అనుకోండి, అమ్మ పర్సులో నుంచో నాన్న జేబులో నుంచో పిల్లలు ఒకవేళ వాటిని దొంగిలించి ఎక్కడో దాచిపెడితే అది మనకు తెలిసి వారిని పిలిచి గట్టిగా మనం అప్పటికే వాడిలో భయం, ఎందుకంటే తెలిసిపోతుందేమోనన్న భయం ఉంటుందా? ఖచ్చితంగా. ఇక మనం నిలబెట్టి అడుగుతుంటే ఆడి మొహంలో, వాడి మాటల్లోనే మనకు అర్థమైపోతుంటుంది వీడు తప్పు చేశాడు. అలా అని మీరైనా కానీ తప్పు చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు నిజంగానండి మీరు ప్రశాంతంగా కూర్చోగలరా? ఇక వచ్చే ముందే ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేసేసారు. ఇక్కడికి రావడానికి ముందు తప్పు చేసి పాపం చేసి ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నా కానీ మీ మనిషిగా మీ ఆకారం ఇక్కడ ఉంటుందేమో తప్ప లోపల మీ మనసులో ఒక సంఘర్షణ, మీ మనసు మిమ్మల్ని నెమ్మదిగా ఉండనివ్వదు. ఏదో మనసులో అలజడి, ఏదో కలవరం, ఏదో భయం తెలియని. ఎందుకు భయపడుతున్నావు ఇక్కడ కూర్చొని? ఎందుకు కలవరపడుతున్నావు అంటే నువ్వు చేసిన తప్పు ఇక్కడ కూర్చున్న వారికి ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంది చూసావా, అది నిన్ను గద్దిస్తుంది. ఒరేయ్ ఏం చేసావరా? ఇప్పుడే కదరా వస్తూ వైన్ షాప్కి వెళ్ళావు, 90 years వచ్చి కూర్చున్నావు కదరా, నీ మనసు ఎలా ఒప్పుతుందిరా? ఎంత కవర్ చేసుకున్నా ఆ తర్వాత నోట్లో వాసన రాకుండా ఏదో నోట్లో వేసుకొని వచ్చావు. పాపం చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలియదా అని మనస్సాక్షి అనేది ఒకటి ఉంది చూసారా, అది గద్దిస్తూ ఉంటుంది. అది అంటే నిన్ను స్థిమితంగా ఉండనివ్వదు. అలానే ఇక్కడ కూడా ఎప్పుడైతే వారు పాపం చేశారో వారిలో తెలియని భయం, దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత రోజు దేవుడి కోసం ఎదురు చూసేవాళ్ళు, దేవుడు వస్తే కనిపించడం లేదు, ఎక్కడా అని దేవుడు ప్రశ్నించినప్పుడు అప్పుడు వారి నుంచి వస్తున్న సమాధానం ఏంటో తెలుసా? అయ్యా మేము నీ స్వరము వినినప్పుడు మేము భయపడి దాగుకొంటిమి అన్నాడు. ఎందుకు భయం? ఎందుకు భయపడ్డారు? అప్పుడు దేవుడు అన్నాడు, భయపడ్డారు అని అంటే నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు మీరు తిన్నారు గనుకనే వాళ్ళలో ఏం ప్రారంభమైంది? భయం. ఆ భయం దేవునికి వారికి మధ్య సమాధానము లేకుండా చేసింది. అందుకే కదా దేవుడికి ముఖం చూపించుకోలేకపోయారు. అది విషయం ఇక్కడ. దేవుడికి ముఖం చూపించలేకపోయారు, దేవుడు ఎదుటకు రాలేకపోయారు, దేవునితో మాటలాడలేక, దేవునికి చూపించుకోలేక వారి ముఖం దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చేసిందనంటే దేవునికి వారికి మధ్య ఏం వచ్చేసింది? ఇప్పుడు పాపం. అందుకే అలానే ఆ తర్వాత మీరు చూడండి, ఎప్పుడైతే దేవుడు వారిని అడిగాడో ఆ తర్వాత అవ్వ ఆదాముల మధ్య సమాధానం ఏమైనా ఉందనుకుంటున్నారా? వ్యక్తికి ఉండదండి. ఎందుకంటే ఆదాము గురించి అక్కడ డిస్కషన్ అక్కడ మనకు లేదు. కానీ అవ్వను ఖచ్చితంగా ఆయన మాట్లాడే ఉంటాడు, నువ్వు తిన్నదే కాక తీసుకొచ్చి నాకు ఇచ్చావు కదా, నీ మాయ మాటలు నేను నమ్మేశాను కదా, దేవుడు నా దగ్గరికి అపవాది డైరెక్ట్గా వస్తే కూడా నేను లొంగంది నీ మాటకు లొంగిపోయాను కదే, నేను ఆడ నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు, నన్ను మాయలో పడేద్దాం అనుకున్నాడు వాడు, ఆడిని ఎదిరించగలిగానులే కానీ నిన్ను ఎదిరించలేకపోయాను, వాడి మాయలో పడలేదులే కానీ నీ మాయలో పడిపోయాను చూసావా, నీ మాట విన్నందుకు పండు నీతో పాటు కలిసి తిన్నందుకు ఎంత పని జరిగిపోయిందో చూసావా అని ఖచ్చితంగా ఆదాము అనకుండా ఉంటాడా? ఆదాము చెమట గారుస్తున్నప్పుడల్లా, దున్నుతున్నప్పుడల్లా ఏమనుకుంటాడు? నువ్వే కారణం, నిన్ను బట్టే కదా ఈ చెమట, నిన్ను బట్టే కదా నాకు ఈ శ్రమ, నిన్ను బట్టే కదా నాకు ఈ పరిస్థితి, ఎంత మంచి జీవితం కదా ఏదేని తోటలో, వండుకునే పని లేదే, ఆకలి అయితే డైరెక్ట్గా తెంపుకొని తినే కార్యక్రమమే తప్ప మనకు కోసుకొని వండుకొని తినే కార్యక్రమం మనకంటే ఏమీ లేదు. బట్టలు కూడా చూడు పరిస్థితి, బట్టలు ఆకులు తెంపుకొని వాటిని కట్టుకునే పరిస్థితి కూడా ఏమీ లేదు మనకు.
ఎంత మంచి జీవితం, ఎంత చక్కటి ఆనందకరమైన జీవితాన్ని పోగొట్టేశావు కదా. అంటే ఖచ్చితంగా వారికి దేవునికి సమాధానం లేదు, పాపం చేసినందుకు వారిలో సమాధానం పోయింది, ఇద్దరి మధ్య సమాధానం లేని పరిస్థితి. ఇప్పుడు ఏంటి అంటే మనిషిలో సమాధానం పోవడానికి, సమాధానం లేకపోవడానికి కారణం ఒకటే, అది పాపము. పాపం నిజంగా పాపం చాలా ప్రమాదకరం. పాపం గురించి ఏమండి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, పాపం అన్నది ఏంటంటే అది ఒక నిప్పు లాంటిది. అప్పుడప్పుడు పిల్లలు అగ్గిపెట్టె పట్టుకున్న, లైటర్తో ఆడుకుంటున్న ఒక మాట అంటుంటాం, ఒరేయ్ అది నిప్పురా, అది దానితో ఆటలాడుకోవద్దురా, నిప్పుతో చెలగాటం వద్దురా అంటారు. నిప్పుతో చెలగాటం ఎంత ప్రమాదమో పాపముతో ఆడుకుంటే కూడా అంతకంటే ప్రమాదం. నిప్పు యొక్క స్వభావం ఏంటంటే పిల్లలు పట్టుకుంటే కాలదా? అయ్యో నిప్పుకి ఏమన్నా అనిపించిద్దా? అయ్యో పిల్లలు కదా, అలా ఏముండదండి. పిల్లవాడు పట్టుకున్నా కాలిపోతాడు, ఏమండి స్త్రీలు పట్టుకున్నా, పురుషులు పట్టుకున్నా, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళైనా దాని స్వభావం ఏంటంటే కాల్చే స్వభావం దానిది. నిప్పుకున్న స్వభావం కాల్చే స్వభావం. అలానే పాపానికి ఉన్న స్వభావం కూడా అది కాల్చేసి దాని స్వభావం మారదు. అందుకే పాపం చాలా ప్రమాదం. అయితే ఈ ప్రమాదకరమైనటువంటి ఈ పాపం ప్రారంభంలో ఎలా ఉంటుంది? ప్రారంభంలో ఒక మంచి మాట చెప్తుంటారు. ప్రారంభంలో పాపం వెనక, ఏమంటే పాపం నీ వెనకాల పడుతుంది. ప్రారంభంలో ఎలా ఉంటుందంటే పాపం నీ వెనకాల పడుతుంది, ఆ తర్వాత దాని వెనకాలే నువ్వు పరిగెత్తుతుంటావు. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా కానీ మందు అలవాటు లేని వాళ్ళు కావచ్చు, సిగరెట్ అలవాటు లేని వాళ్ళు కావచ్చు, ఏమండి పక్కన స్నేహితులు వచ్చేసి, ఒరేయ్ ఎప్పుడు తాగుతావారా మనం? ఎప్పుడో పండగప్పుడు, ఏదో పుట్టినరోజు అప్పుడప్పుడు చిన్నది 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 పర్లేదురా వచ్చి అంటాడు. అలా నేమైనా ఫుల్గా చిన్నదే కదా, జస్ట్ అలా టేస్ట్ చేయి అంటారు. అలా మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఇక ఆ పోరు తట్టుకోలేక, చూసారా వెనకాల పడుతున్నారు, చూసి ఎలా పడుతున్నారు అంటే ఆ పాపం నీ వెనకాల పడుతుంది, పాపం నీ వెనక పడుతుంది. అది 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 గమనించాలి. అది ఎప్పుడైతే ఇక నెమ్మదిగా ఇన్నిసార్లు చెప్పాడు కదా వీడు అని ఒక్కసారిగా అలా రుచి చూసావు అంతే మొదటిసారి. ఇక రెండోసారి మరలా కొద్ది రోజులు మరి కొంచెం టేస్ట్ చూసావు. ఇక మూడోసారి ఇక వాళ్ళ అవసరం లేదు, నువ్వే వెళ్ళిపోతావు డైరెక్ట్. అంటే ప్రారంభంలో చూసావా, వాళ్ళు నీ వెనకబడ్డారు. ఇక నీ వెనక పడ్డవాడెవడు నీతో ఉండడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు వెళుతుంటావు, ఇంకా ఎప్పుడు 24 hours ఆన్లోనే ఉంటావు అంతే. ఇది పాపం. అంటే నువ్వేమైపోయావు తెలుసా? పాపానికి నువ్వు బానిస అయిపోయావు, పాపానికి నువ్వు దాసుడైపోయావు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అనుకుంటాను, అక్కడ యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్తుంటారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఏమండి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి పాపానికి బానిసలుగా మారిపోయారు. ఏమండి ఎవరు ఏ విధమైన పాపానికి బానిసలైపోయారో అది మీకే తెలియాలి. ఒకడు మందుకు, ఒకడు సిగరెట్కు, ఒకడు డ్రగ్స్కు, ఒకడు వచ్చేసేమో పనికి మాలినవని నోట్లో వేసుకొని ఎప్పుడు చూడండి నవ్వులుతూ ఉంటుంటారండి. ఆడిని చూస్తుంటే, ఏమండి వాడు నవ్వులుతుంటే, ఆడ నోరు చూస్తుంటేనే భయం వేసిపోద్ది మనకు. ఆడ మాత్రం హ్యాపీగా నమ్మలేస్తుంటాడు నోట్లో వేసుకొని, ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తుంటాడు. వాడు కొని ఆ ప్యాకెట్ను చూసారా, ఆ ప్యాకెట్ పైన బొమ్మ అది చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎవడిదో అనుకుంటున్నాడు, కొద్ది రోజుల తర్వాత అది నీదేరా అని ఆడేశాడు. అది అర్థం కావట్లేదు. సిగరెట్ కాల్చినప్పుడు కూడా మీరు చూడండి, ఆ సిగరెట్ పెట్టి మీద కూడా ఎలా ఉంటుంది, ఒక వైపు అంతా కూడా మొత్తం లోపల చర్మం, మాంసం, దవడ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయి ఏమంటే ఆ క్యాన్సర్గా మారిపోయిన ఆ బొమ్మ చూస్తుండే చూడలేవండి అసలు దాన్ని. అలాంటిది వెళ్ళి కొని బయటికి తీసి నోట్లో పెట్టి వెలిగించి ఎలాంటి చేయగలుగుతున్నారు? అంటే నువ్వేమైపోయావు? దాసుడు అయిపోయావు, దానికి నువ్వు బానిస అయిపోయావు.
ఒక సిగరెట్టుకు, ఒక మత్తు పదార్థాలకు, ఒక మద్యానికి, ఒకటి సినిమాలకు, ఒకటి ధనానికి, ఒకడు స్త్రీకి, మరొకడు పురుషులకి, ఇలా లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాయలో పడిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిసలుగా మారిపోయారు. మరి ఇలా బానిసలుగా మారిపోతే, దాసులుగా మారిపోతే, పాపం అనే దానికి పాపానికి బానిసలైపోయినప్పుడు, పాపానికి దాసులుగా మారిపోయినప్పుడు, ఈ పాపం అనే దాసత్వం నుంచి, ఈ పాపం అనే ఈ బానిసత్వం నుంచి నీకు ఎలా విడుదల? నిన్ను ఎలా విడిపించేది? ఎవరు విడిపించేది? అది నీకేమైనా సమాధానాన్ని కలగజేస్తుందా? లేదే. మొట్టమొదట ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? నీ ఆరోగ్యం మీదనే కదా పడేది మొట్టమొదటి ప్రభావం. అది నీ ఆరోగ్యం ఏమైనా బాగుంటుంది అనుకుంటున్నావా? లేదు. రెండు, నీ కుటుంబం ఏమైనా సంతోషంగా ఉంటుందా? ఇప్పుడు సమాజంలో నీకేమైనా గౌరవం ఉంటుందా? వ్యక్తిగతంగా నీకు సమాధానం లేని పరిస్థితి కారణం ఒంటి నిండా రోగాలతో నీకు ఎక్కడ మనశ్శాంతి ఉంటుందయ్యా? నీకు ఎక్కడ నెమ్మది ఉంటుంది? నీకు నువ్వు చేసే పాపపు పనుల వలన నీ ఆరోగ్యం పాడైపోయి నీకు నెమ్మది లేక సమాధానం లేని పరిస్థితుల్లో నీకు వ్యక్తిగతంగా సమాధానం లేదు, నీ నీ భార్యతో నీకు సమాధానం ఉండదు, నీ పిల్లలతో నీకు సమాధానం ఉండదు, ఇంక ఎవరితో నీకు సమాధానం లేక మరి ఎలా? అంటే ఇవి అందరితో సమాధానం కావాలనుకుంటే నీకున్న ఆ చెడు లేదా నువ్వు ఉన్నటువంటి ఆ పాపం అనే ఆ బానిసత్వం నుంచి నీకు విడుదల కావాలి. మరి ఎలా నీకు ఆ విడుదల ఎలా కలుగుతుంది? దాని నుంచి నీకు విముక్తి ఆలోచించాలి. ఏమండి, ఎవరైనా ఎటువంటి వారినైనా ఈ పాపము అనే ఈ బానిసత్వం నుంచి విడిపించగలిగే ఒకే ఒక్కటి, అది దేవుని మాట అండి. అదే మొదటి సందేశంలో ఏమండి కొంతమంది జీవితాలను మన ముందు పెట్టాడు. నిజం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి రావడంలో మనం చదువుకున్న మాటలో ఆయన తనకిష్టులైన భూమి మీద తనకిష్టులైన వారి మధ్య సమాధానము కలుగ చేయటానికే ఆయన వచ్చాడు అని మనం అక్కడ చదువుకున్న 2:14 లూకాసు వార్త 2:14లో. అనగా ఆయన భూమి మీద మనుషులలో సమాధానం కోసం వచ్చాడు. ఆ సమాధానం లేదా ఆ శాంతి, ఆ నెమ్మది ఎలా కలుగుతుందో తెలుసా? ఇంకోటి, చాలామంది అనుకుంటుంటారంటే గొప్పగా అధికారంలో గొప్పగా, డబ్బులో గొప్పగా, మంచి పేరు, ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఉన్నవారు చాలా సంతోషంతో చాలా నెమ్మదిగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ ఏమండి, అది అసాధ్యం. మనకు కనబడుతున్నారు తప్ప కళ్ళ ముందు వాళ్ళలా. కానీ ఒక్కసారి వాళ్ళని వారు గదిలోకి వెళ్ళిపోతే, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, 4 గోడల మధ్య ఉన్నప్పుడు మనసులో వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో. ఎందుకు? సంతోషం లేక, సమాధానం లేక. బయటికి మాత్రం వాళ్ళు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, చాలా గొప్పవాళ్ళు. ఎవరు గత రాత్రే ఒంగోలులో ఒక విషయం గుర్తు చేశాను. మైకేల్ జాక్సన్ అనేవాడు కొన్ని ఏమంటారు అంటే కొన్ని సుమారుగానంటే ఆ రోజు వాడు చనిపోయే సమయానికి వాడుకు ఉన్నటువంటి ఆస్తి సుమారుగా ఒక ఏమంటారు అని అంటే కొన్ని లక్షల కోట్లు, ఈ రోజుకైతే కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆస్తి సంపాదించేసుకున్నాడు. చాలా చిన్న వయసు, 50 సంవత్సరాలకి వయసుకే. అతను ఏమంటే ఎందులో వాడు చాలా మీ అందరికి తెలుసు అనుకుంటాను. ఆ మ్యూజిక్లో కానీ, డ్యాన్స్లో కానీ, ఆడ వేసుకునే ఆ డ్రెస్సులో కానీ ఎంతోమంది అతన్ని మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ ప్రపంచంలో వాడు భూమి మీద బ్రతికిన కాలం కొద్ది కాలం అయినప్పటికీ కూడా నిజంగా ఎంతోమందిని ఇన్స్పైర్ చేశాడు. డ్యాన్స్ అంటే ఎలా చేయాలి, మ్యూజిక్ అంటే ఏంటి అసలు అన్న విషయంలో. కానీ నిజంగా అతి కొద్ది కాలంలోనే విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించుకోగలిగాడు, విపరీతంగా పేరు సంపాదించుకోగలిగాడు, విపరీతంగా అభిమానులు సంపాదించుకోగలిగాడు. అభిమానులు ఉన్నారు, పేరుంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఒంటరితనం. ఇంకా చెప్పాలి అని అంటే ఆడికి సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే బయటికి వచ్చాడు అనుకోండి, ఏమంటే ఆ స్టోరీ వాడి గురించి వింటున్నప్పుడు, యూట్యూబ్లో వింటున్నప్పుడు, ఒకానొక సమయంలో న్యూయార్క్లో పగలు షాపింగ్ కోసం వెళ్ళాడు. న్యూయార్క్లో, యుఎస్ కదా వాడిది, ఆ అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో పగటిపూట షాపింగ్ కొరకని వెళ్ళిపోతే ఆయన్ని చూడగానే
విపరీతంగా లక్షల మంది పట్టణంలో ఇంకేమైనా అన్ని షాపుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, అందరు విపరీతంగా వచ్చేసారట వాడిని చూడాలి, పలకరించాలి, కలవాలి అని చెప్పేసి అని. ఒక్కసారిగా వాడు ఆ షాపులో ఉంటున్నటువంటి అద్దాలను పగలగొట్టుకొని ఆ షాపులోకి ప్రవేశించేటప్పటికీ ఆడిని అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆయన సజీవంగా వాడిని అక్కడి నుంచి తీసుకెళ్ళటమే చాలా కష్టమైపోయిందట. అప్పుడు అనుకున్నాడట, ఇక నా జీవితంలో పగటిపూట నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. పగటిపూట నా జీవితంలో ఇక నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే వెళ్ళిపోతే ఏమన్నా అనుభవం చూసారు ఎలా అయిపోయిందో. ఆడు చెప్తుంటాడు, నిజంగా పగటిపూట బయటికి వెళ్ళక ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఎన్ని రోజులు అయిపోతుంది. ఏం జీవితం అండి, పేరుంది, డబ్బు ఉంది, అభిమానులు ఉన్నారు, కానీ వాడికి ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదండి. చివరికి ఎలా చనిపోయాడో ఆ స్టోరీ అంతా కూడా అవసరం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే సమాధానం లేదండి జీవితంలో. మనం అనుకుంటాం ఏంటంటే పేరుంటూ ఉంటుంది అనుకుంటాం, డబ్బు ఉంటూ ఉంటుంది అనుకుంటాం, అన్నీ ఉంటూ ఉంటాయి అనుకుంటాం. అన్నీ ఉన్న వాళ్ళు ఒకసారి అడగండి, సంతోషంగా ఉన్నారేమో. పోలేండి, ఆడు గురించి ఎందుకులేండి, ఎక్కడో పుట్టి ఎక్కడో పోయాడు. ఇప్పటికీ స్టిల్ లైవ్గా మన కళ్ళ ముందు ఉన్నటువంటి మన సౌత్ స్టార్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయన ఏమంటున్నాడు ఒకసారి స్క్రీన్ మీద మీరే చూడండి. ఆయన ఏమంటున్నాడు, ఏమంటే అది ఒకరోజు ఏదో పుస్తక ఆవిష్కరణ కోసం మీడియా వాళ్ళందరి సమక్షంలో ఒక పుస్తక ఆవిష్కరణకు వచ్చి, పుస్తక ఆవిష్కరణలో ఆయన చీఫ్ గెస్ట్గా పిలిస్తే చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు వేదిక మీద. మాట్లాడుతున్నప్పుడు మీడియా పాత్రికల సమావేశంలోనే ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడట. ఆ మాటకు అందరూ షాక్ అయిపోయారు, అంత ఆశ్చర్యపోయారట. ఆయన స్వయంగా చెప్పిన మాట, చివరిలో రెడ్ ఏమంటారు మొత్తం మార్క్ చేసి చూసారు, మొత్తం రౌండప్ చేశారు. అందులో ఉన్న ఆ మాట చదవండి చాలు, నాకు పేరుంది, నాకు డబ్బు ఉంది, నాకు పేరుంది, దేశంలో మంచి పేరుంది, నాకు ఆస్తులకు తక్కువేమీ కాదు, నాకు పేరుండి, ఆస్తుండి, అభిమానులుండి అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో లేనిది, నేను పోగొట్టుకున్నది ఏంటంటే సమాధానం లేకుండా బతుకుతున్నాను, సంతోషం లేకుండా బ్రతుకుతున్నాను అనేటప్పటికీ అంత ఆశ్చర్యపోయి చూస్తున్నారట అతని వైపు. అదేంటండి, అందరూ మీలా కావాలనుకుంటే, మిమ్మల్ని అందరూ చాలా రిచ్గా ఊహించుకుంటుంటే మీరేంటండి ఈ మాట అంటున్నారు? నిజమేనండి, మనిషికి సంతోషం, సమాధానం అనేది అది ఒక మనిషి ఇచ్చేది కాదు, అది దేవుడు ఇవ్వాలి. అయితే ఆ సమాధానం నీకు కావాలి, ఆ సంతోషం నీకు కావాలి, ఆ ఆనందం నీకు కావాలి అని నువ్వు కోరుకుంటే, అది మొట్టమొదటగా అది నీలోనికి రావాలి అని అంటే మొట్టమొదటగా నీలో పాపం అనేది ఉండకూడదు. నీలో పాపం ఉండకూడదు. మరి పాపము లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉన్నారంటే, పాపము లేని మనిషి అంటూ అసలు భూమి మీద ఎవరు లేరు. అందుకే యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఎందుకు వచ్చారో మనం చదువుకున్నాం, భూమి మీద తనకి ఇష్టమైన మనుషులకు సమాధానము అన్నాడు. అందుకే మొట్టమొదట మనిషి సమాధానము మనిషిలో కలగాలి అని అంటే ఆ మనిషిలో పాపం ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు వచ్చి భూమి మీద మనుషుల్లో ఉన్న ఆ పాపము దాన్ని తీసేయాలి, పాపంలో రక్షించాలి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు 1వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన వచ్చింది ఎవరి కోసమో తెలుసా? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికే వచ్చాడట. ఎందుకు? ఆ పాపమే కదా నీకు సమాధానం లేకుండా చేసింది, ఆ పాపమే కదా నీకు మరో వ్యక్తికి సమాధానం లేకుండా చేసింది, ఆ పాపమే కదా దేవునికి నీకు మధ్య సమాధానం లేకుండా చేసింది. అందుకే మొట్టమొదటగా నిన్ను పవిత్రుని చేయాలి. నీలో ఆ పాపం ఉండటానికి వీలు లేదు. చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చారు మహామహులు అనుకున్న వాళ్ళు. మీరు ఎందుకు వచ్చారు అని అంటే పాపులను శిక్షించటానికి వచ్చారు, దుష్టులను శిక్షించటానికి. అదొక కొటేషన్ మీకు తెలుసు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఎందుకు వచ్చారయ్యా వీళ్ళంటే దుష్టులను శిక్షించడానికి వచ్చారట. దుష్టులు శిక్షించడం అందరూ చేసే పనే, దుష్టులు శిక్షించడం అందరూ చేసే పనులే. ఈరోజు ప్రభుత్వాలు ఆ పనిలో ఉన్నాయి, పోలీసులు అదే పనిలో ఉన్నారు, న్యాయమూర్తులు ఆ పనిలో ఉన్నారు. శిక్షించటం కాదు,
వారిని రక్షించి వాళ్ళు మార్చే ప్రయత్నం. అప్పుడప్పుడు కాలేజీ వాళ్ళు ప్రకటనలు ఇస్తుంటారు, మీకు తెలుసు కదండి. ఏమంటే ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లల్లో ఎవరైతే మంచి మార్కులు సంపాదించుకొని ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుంటారో వాళ్ళకి మా కాలేజీలో మేము ఫ్రీ సీట్ ఇస్తాము అని వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ ర్యాంకులో వచ్చిన వాళ్ళను తీసుకెళ్ళి వాళ్ళ కాలేజీలో పెట్టుకొని బాగా చదివించి మంచి ర్యాంకులు మేము సంపాదిస్తామంటారు. నీకు నిజంగా అంత శక్తి ఉంటే, అంత సామర్థ్యం ఉంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళని కాదు, యావరేజ్ చదివే స్టూడెంట్స్ ఉంటారు చూసావా, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళని ర్యాంకులు రప్పించు. అప్పుడు నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అది ఆల్రెడీ క్లెవరే వాడు, ఆయన తీసుకెళ్ళిపోయి నువ్వు మళ్ళా ఇంకా బాగా చెప్పి వాడిని మంచివాడిగా చేయటం ఏంటి? అది కాదు కదా గొప్పతనం అంటే. మరి ఏది గొప్పతనం? వాడు డల్లరా, వాడు యావరేజ్ స్టూడెంటా? ఒక డల్ స్టూడెంట్ అయినప్పుడు, ఒక యావరేజ్ స్టూడెంట్ అయినప్పుడు వాడిని నువ్వు జాయిన్ చేయించుకొని ఆడికి నువ్వు బాగా చెప్పి ఆడికి మంచి మార్కులు వచ్చేటట్టుగా నువ్వు ట్రైనింగ్ ఇవ్వగలిగితే, వాడు నేర్పించగలిగితే అప్పుడు నీ ప్రతిభ ఏంటో, నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. కనుక చెడ్డవాన్ని శిక్షించుకుంటూ వెళ్ళిపోతే ఎవరండి మిగులుతారు? అది కాదు కదా. చెడ్డవాన్ని కూడా మంచివాడుగా మార్చగలగాలి, దుష్టుణ్ణి కూడా శిష్టుడిగా మార్చగలగాలి, దుష్టుణ్ణి కూడా ఒక మంచి వ్యక్తిగా మార్చగలగాలి అని అంటే అది కేవలం ఒక్క యేసుక్రీస్తుతో మాత్రమే అది సాధ్యం. అందుకే అన్నాడు, నేను శిక్షించుటకు రాలేదు, నేను పాపులను రక్షించుటకు వచ్చాను. అదే తమ్ముడు జ్ఞాపకం చేశాడు చూసావా. జక్కయ్య ఒక పెద్ద అవినీతిపరుడు, అన్యాయస్తుడు. ఒక అన్యాయస్తుడు, అవినీతిపరుడైన జక్కయ్యను ఆ రోజున్నటువంటి ఎవ్వరూ మార్చలేకపోయారు. ఏది మార్చలేకపోయింది? కేవలం ఒక్క యేసుక్రీస్తుల వారి మాటే మార్చింది. యేసు ఒకటే చెప్పాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగయ్యా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ఒక్క మాట జక్కయ్య జీవితాన్ని మార్చేసింది. ప్రభువా నీవు నా ఇంటికా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఇంటికి అని అంటే అనుకుంటున్న వాళ్ళ ఇంటికి అనుకోవారు, అతను కట్టుకున్న ఇంటిలో కాదు, తన హృదయంలోనికి వచ్చేస్తున్నాడు. అందుకే వచ్చాడు గనకనే యేసు ఆ మాట చెప్పిన వెంటనే ఆ మాట అతని హృదయంలోకి వెళ్ళింది. హృదయంలోకి వెళ్ళింది కనుకనే మార్పు ప్రారంభమైపోయింది. మార్పు ప్రారంభమైంది కనుకనే అన్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి రావాలంటే ముందు 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 నేను మారాలయ్యా నీ మాటతో. అందుకే నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 రెట్లు ఇచ్చేస్తాను. 2, నేను మిగిలింది ఏదైతే ఉందో అది మొత్తం నేను బీదలకు పంచిపెట్టేస్తున్నాను. ఏమండి చూసారా, యేసు పలికిన ఒకే ఒక్క మాట జక్కయ్య జీవితాన్ని ఎంతగా మార్చిందో మనం చూసాం. కారణం జక్కయ్య జీవితంలోకి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. ఆయన మాట వెళ్ళింది. యేసు ఈ లోకానికి వచ్చాడు అంతవరకు ఆలోచించారు. యేసు ఈ లోకానికి రావటం వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి, నాకు వచ్చిన ఎవరికి వచ్చిన ప్రయోజనం ఏంటి? నువ్వు ఒక మంచి మనిషిగా మారాలి, ఒక మంచి వ్యక్తిగా మారాలి, సమాజం మెచ్చే వ్యక్తిగా, దేవుడు సంతోషపడే వ్యక్తిగా నువ్వు మారాలి అని అంటే ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు నెక్స్ట్ రావాల్సిన నీ జీవితంలోనికి రావాలి. ఆయన నీ జీవితంలోకి రానంత వరకు, నీ జీవితంలో ఆయన జన్మించినంత వరకు నీ దగ్గర బైబిల్ ఉన్నా, ఎన్ని పండగలు చేసినా, ఎంత చేసినా నో యూస్, ఉపయోగం లేదండి. అలానే ఒక మరియ గురించి కావచ్చు, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ గురించి కూడా మనకు తెలియదు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎవరండి ఆయన మార్చగలిగారు? వ్యభిచారం అనేది ఆ రోజు చట్టరీత్యా నేరమన్న సంగతి ఆవిడకి తెలియదా? తెలుసు. రాళ్లతో కొట్టి చంపుతారన్న సంగతి తెలియదా? తెలుసు. అయినా మానుకుందా? మానుకోలేదు. కానీ చట్టం మార్చనిది యేసుక్రీస్తుల వారు మార్చి చూపించాడు. నేను పాపులను శిక్షించుటకు వచ్చిన వాడని కాదు, పాపులను రక్షించి వారి మనసులను మార్చుటకు వచ్చిన వాడను. అమ్మా ఎవరు నిన్ను శిక్ష విధించలేదు, అమ్మా అని యేసు పిలిచిన ఆ పిలుపు, యేసు ఆ విషయంలో పలికిన ఆ పలుకే ఆవిడ జీవితంలో మార్పుకు కారణమైపోయింది. అంతే, ఇక నువ్వు పాపం చేయకమ్మా అన్నాడు. జీవితం మారిపోయిందండి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు ఆయన మన జీవితంలోనికి ఆయన వచ్చాడా? ఆయన మన జీవితంలోకి వస్తేనే మనము ఆయనలా మనం మారగలము. చివరికి ఒక మాట చూపించి ముగించేస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, అయితే ఆయనే
ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని. చూసారా, ఆయన సర్వలోకానికి ఆయన శాంతికరమైన. యేసుక్రీస్తు వచ్చింది కేవలం ఏమంటే ఒకరి కోసమో లేదా ఒక జాతి కోసం వచ్చినవాడు కాదు. ఆయన సర్వలోకం కొరకు వచ్చినవాడు. అందుకే భూమి మీద మనుషులందరికీ సమాధానము అన్నాడు. ఏంటి, మన కోసం కూడా వచ్చాడా? మన కోసం కూడా వచ్చాడు. ఇండియాలో ఉన్నవారైనా, ఇజ్రాయిల్లో ఉన్నవారైనా, అమెరికాలో ఉన్నవారైనా, ప్రపంచంలో ఎక్కడ నివసించేవారైనా మీకు సమాధానం కావాలా? మీకు శాంతి కావాలా? మీ మనసులకు నెమ్మది కావాలా? మీ జీవితంలో సంతోషం కావాలని మీరు కోరుకుంటారా? మీ జీవితంలో సంతోషానికి, సమాధానానికి, శాంతికి కారణం ఒక్కడే. ఆయనే సమాధానకర్త, సమాధానాధిపతి అని ఆయనకు పేరుంది. ఆయనే యేసుక్రీస్తు. ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి చూడు. ఒక్కసారి ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించి చూడు. ఒక్కసారి ఆయన మీ లోపలికి ఆహ్వానించండి. ఆయన మీ హృదయంలోనికి వస్తే మీరు ఆయనలా మారిపోతారు. అదే చెప్తున్నాడండి. ఆ తర్వాత మాటలు చూడండి. ఆయన మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. మరలా చెప్తున్నాడు. చాలా మంది క్రైస్తవులకు అర్థం కాని సంగతి ఇదే. మాకు యేసుప్రభు తెలుసు అంటారు, కానీ ఆయన మాటలు వినరు. మేము యేసుప్రభు ప్రార్థన చేస్తామంటారు తప్ప ఆయన మాట వినరు. ఏమంటే మేము బైబిల్ చదువుతామంటారు తప్ప బైబిల్ పాటించరు. కనుక బైబిల్ చదివి పాటించకపోయినా, ఆయన మాట విని దాన్ని పాటించకపోయినా ఆయన అంటున్నాడు, అట్టివారు అబద్ధికులు అన్నాడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అని. చూసారా, అంటే అర్థం ఏంటి? నేను క్రీస్తునందు నిలిచి ఉన్నానని ఒకవేళ ఎవరైనా చెప్పుకుంటే, నేను క్రైస్తవుడనని ఒకవేళ ఎవరైనా మాట్లాడితే, క్రైస్తవుడని చెప్పుకునే వ్యక్తి, క్రీస్తులో ఉన్నానని చెప్పుకునే వ్యక్తి ఖచ్చితంగా అతను క్రీస్తు ఆజ్ఞలకు లోబడిన వాడుగా ఉండాలి. క్రీస్తు మాటకు విధేయత చూపిన వాడుగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజు క్రీస్తు ఎలా బ్రతికాడో ఈ రోజు నువ్వు అలా బ్రతకాలి. యేసుక్రీస్తు అనేటప్పటికీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఆయన క్షమాగుణం, ఆయన మించిన క్షమాగుణం లేదు. సహనం, ఆయన చూపించిన సహనం ఎవరు చూపించగలరు? సహనానికి, ప్రేమకు, క్షమకు, ఎవరి అన్నింటికీ యేసుక్రీస్తుల వారు ఎలా మనకు కనబడుతున్నాడో ఆ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయో వారిలోనే నేనున్నాను, వారిలోనే క్రీస్తున్నాడు అన్నది ఆ మాటలో ఉన్న సారాంశం. ఏమండి, చివరగా సమాధానం, ప్రేమ, నెమ్మది అందరూ కోరుకుంటారు. కానీ కోరుకుంటే వచ్చేది కాదు అది. ఒక్కసారి యేసుక్రీస్తు ఆయన మాటలు వినండి. ఆయన మాటలకు ఒక్కసారి మీ మనసు ఇవ్వండి. మీ జీవితంలో మీరు ఎంత నెమ్మదిని, ఎంత సమాధానాన్ని మీరు పొందుకుంటారో భవిష్యత్తులో మీరే చూస్తారు. ఏమండి, ఉన్నప్పుడు అన్నీ ఉంటే సంతోషంగా ఉంటారు అనుకుంటే, ఇప్పుడే మీకు చూపించాను కదా, అన్నీ ఉండి ఏమన్నా ఆయన అంటున్నాడు రజనీకాంత్ గారు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నా జీవితంలో ఏమి లేదు, సమాధానం లేదు. ఇలా ఎంతమంది అండి? ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ఒక ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన ఉరిపోసుకొని చనిపోయాడు. ఒక ఎమ్మెల్యే చనిపోయాడు. అంతెందుకంటే ఒకానొక సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి కోడెల శివప్రసాద్ గారిని మీరు వినే ఉండొచ్చు, టీడీపీలో. ఆయన ఎలా చనిపోయాడు? ఉరిపోసుకొని చనిపోయాడు ఇంట్లో. ఏంటంటే ఒక మినిస్టర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మినిస్టర్గా చేసిన వ్యక్తి, ఏమంటే శాసనసభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, ఎంతో పేరున్న వ్యక్తి ఎలా అయ్యా చనిపోయావు అని అంటే ఉరిపోసుకొని చనిపోయాడు. ఎందుకు? సమాధానం లేదు, నెమ్మది లేదు. నీకు ఆ నెమ్మది, ఆ సమాధానాన్ని ఇచ్చే ఒకే ఒక్కడు ఆయనే, యేసుక్రీస్తు. అది ఇవ్వడానికే వచ్చాడు. మరి అది పొందుకుంటావా? కావాలా నీకు? ఆయన కావాలి అని ఒకవేళ అనుకుంటే, ఆ సమాధానం కావాలనుకుంటే, ఆ నెమ్మది నీకు కావాలి అనుకుంటే, ఆ ప్రశాంతత నీకు కావాలనుకుంటే, నీ జీవితాన్ని ఒక్కసారి ఆయన చేతిలో పెట్టి చూడు. నీ జీవితంలోకి ఆయన ఆహ్వానించి చూడు. ఎలా ఉంటుందో చెప్పమంటారా లైఫ్? ఏమి లేకపోయినా అన్నీ ఉన్నవాడికి లేని ఆనందం నీకు ఉంటుంది తెలుసా? ఏదో ఇల్లు వస్తుంది, పిల్లలు వస్తారు, అది వస్తుంది, ఇది వస్తుందని ఏం చెప్పం.
కానీ అన్నీ ఉన్నవాడికి ఎన్నున్నా ఏ సంతోషం ఏ సమాధానం అయితే లేదో, ఏమీ లేకున్నా నీ జీవితంలో ఆ సమాధానంతో నువ్వు ఉంటావు. ఏమీ లేకుండా నీ జీవితంలో నువ్వు అనుభవించే సంతోషమే వేరు. అది ఎలా ఉంటుందంటారా? అనుభవించి చూడండి. ఈరోజు నిజంగా క్రీస్తు మాటకు లోబడిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఎవరిని 3 పూటలు లేకపోయినా 1 పూట తిని కూడా భార్య పిల్లలతో ఆనందంగా కళ్ళు మూసుకొని పడుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరంటే, ఆరోగ్యం లేకపోయినా సంతోషంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు. కానీ అన్నీ ఉన్నా ఆ సంతోషం లేదు, అన్నీ ఉన్నా ఆనందం లేదు. నీకు ఆనందం సంతోషం నీకున్న అధికారంలో ఉంటుంది, డబ్బులో ఉంటుంది, బంగారంలో ఉంటుంది, అందంలో ఉంటుందని అనుకుంటున్నావు. కాదు, క్రీస్తులోనే ఉంది సంతోషం. క్రీస్తులో ఉంది ఆ సంతోషం, క్రీస్తులో ఉంది ఆనందం, క్రీస్తులో ఉంది ఆ సమాధానం. అందుకే మానవ జీవితాలలో క్రీస్తు జననం. ఆయన వచ్చింది భూమి మీద పుట్టడం కోసం కాదు. భూమి మీద పుట్టాడు, బ్రతికాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? మన హృదయాన్ని. అందుకే నేను తలుపు వద్ద నిలుచున్నాను, తలుపు తడుతున్నాను అన్నాడు. ఎలా తడతాడు? ఈ మాటలేనండి నీ తలుపులు తడుతున్నాయి. ఈ మాటల రూపంలో తలుపు తడుతున్నాడండి ఆయన. మీరు కానీ ఈ మాటలు విని నిజమని కానీ మీరు అంగీకరించి ఒకవేళ మీ హృదయాన్ని తెరవగలిగి ఆయనకి మీ హృదయాన్ని ఇవ్వగలిగితే మీ జీవితంలో ఆనందం, మీ జీవితంలో సంతోషం. ఎందుకంటే సమాధానకర్తే మనలో ఉండగా మనకు సమాధానం ఎందుకు ఉండదు? సమాధానాధిపతి నాతో ఉన్నప్పుడు నాకు అందరితో సమాధానమే. కనుక ఆ సమాధానాధిపతిని, సమాధానకర్తను ఆహ్వానించండి. మీ జీవితంలో సమాధానంతో ఉంటారు. ప్రార్థన చేసుకుందాం.